మీ బిజినెస్ మా ప్రచారం. To advertise on iNews YouTube channel, contact 7842323399. ఒంగోలు ఎంపీ సీటు టికెట్ వ్యవహారం అధికార పార్టీకి కొరకరాని కొయ్యగా మారిందా? రోజుకో పేరుతో వైసీపీ శ్రేణులు గందరగోళంలో పడుతున్నాయా? జిల్లా నేతలు ఎవరూ లేనట్లు వేరే జిల్లా నేతల పేర్లు తెరపైకి ఎందుకు వస్తున్నట్లు? స్థానికేతరులకు టికెట్లపై గుర్రుగా ఉన్న స్థానిక నేతలు వేరే జిల్లా ఎమ్మెల్యేనో మహిళా మంత్రినో స్వాగతిస్తారా? సిట్టింగ్ ని తప్పించాలని ఫిక్స్ అయిన అధిష్టానం ఇవన్నీ ఊహించలేదా? వైసీపీ సిట్టింగ్ సీటు, పైగా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్న క్యాండిడేట్ అయినా ఈసారి ఆయన టికెట్ ఇవ్వదలుచుకోలేదు అధిష్టానం. తమకి బాగా కావలసిన లోకల్ ఎమ్మెల్యే ఎంత ఒత్తిడి తెచ్చినా ఆ విషయంలో వెనక్కి తగ్గలేదు నాయకత్వం. సిట్టింగ్ వద్దనుకోవడానికి రీజన్ ఏంటి? ఆయనకున్న మైనస్ పాయింట్లు ఏమిటన్నది పక్కన పెడితే కొత్త అభ్యర్థి విషయంలో ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతోంది వైసీపీ హైకమాండ్. ఒంగోలు ఎంపీ సీటులో వైసీపీ అభ్యర్థి ఎవరన్న దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 4 జాబితాలు విడుదల చేసిన పార్టీ అధిష్టానం ఒంగోలు ఎంపీ సీటుపై స్పష్టత కాదు కదా, కనీసం సంకేతాలు కూడా ఇవ్వడం లేదు. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి టికెట్ ఇవ్వడం లేదని తేల్చేసింది వైసీపీ అధిష్టానం. అక్కడి నుంచి కొత్త అభ్యర్థి ఎవరన్న దానిపై కసరత్తు కొలిక్కి రాలేదింకా. నిన్నటి వరకు చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. మాగుంటకు కుదరకుంటే తన కుమారుడు ప్రణీత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించినట్లు ప్రచారం జరిగింది. తాజాగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పేరు అనూహ్యంగా తెరపైకొచ్చింది. నేనేంటి ఒంగోలుకేంటి అంటూ రోజా ఆ ప్రచారాన్ని లైట్ తీసుకుంటున్నా అసలు ఎందుకింత గందరగోళమన్న చర్చ జరుగుతోంది. ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి సీటు విషయంలో ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో వైసీపీలో అయోమయం నెలకొంది. వచ్చే ఎన్నికల్లో కుమారుణ్ణి రాజకీయ అరంగేట్రం చేయించాలని భావించారు మాగుంట. అయితే పార్టీ అధిష్టానం మాత్రం మాగుంటకు టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. మాగుంటకు ఈసారి ఛాన్స్ లేదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది వైసీపీ అధినాయకత్వం. అయితే ఒంగోలు ఎమ్మెల్యేగా తాను, ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని మాజీ మంత్రి బాలినేని భావించారు. ఇదే విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు. అయితే ఆయన పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చినా మాగుంటకు టికెట్ ఇచ్చేది లేదని క్లారిటీగా చెప్పేశారు పార్టీ పెద్దలు. దీంతో మాగుంట శ్రీనివాసులరెడ్డి తన దారి తాను చూసుకుంటున్నారు. ఆయన టీడీపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. మాగుంట ఎపిసోడ్ క్లోజ్ కావడంతో ఒంగోలు ఎంపీ సీటు ఎవరికి కేటాయించాలనే దానిపై వైసీపీ అధిష్టానం పెద్ద కసరత్తే చేస్తోంది. బాలినేనితో ఉన్న గ్యాప్తో వైవీ రేసులో ఉండరని తేలిపోయింది. తర్వాత స్థానికేతరుడైన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును పరిశీలించింది. అయితే చెవిరెడ్డికి టికెట్పై ప్రకాశం జిల్లాకు చెందిన కీలక నేతలు విముఖత వ్యక్తం చేశారు. ఆ తర్వాత రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి, దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్లను పరిశీలించినా ఎవరినీ అధిష్టానం ఇంతవరకు ఫైనల్ చేయలేదు. ఇటీవల మాగుంట శ్రీనివాసులరెడ్డితో బాలినేని శ్రీనివాసరెడ్డి, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి భేటీ అయ్యారు. వీరి భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మాగుంటకు సీటు విషయంలో పునఃసమీక్షించాలని అధిష్టానాన్ని కోరాలని వారు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో అలర్ట్ అయిన అధిష్టానం వీరి ఆలోచనలకు చెక్ పెడుతూ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మంత్రి రోజా పేరు పరిశీలిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఒంగోలు ఎంపీ సీటు విషయంలో అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయంపై ప్రకాశం జిల్లా ముఖ్య నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు, అద్దంకి నియోజకవర్గాల్లో స్థానికులకు కాకుండా స్థానికేతరులైన గుంటూరు జిల్లా నేతలకు టికెట్లు ఇవ్వడంపై స్థానిక నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఒంగోలు పార్లమెంటు స్థానాన్ని కూడా వేరే జిల్లాల నేతలకు కేటాయిస్తే పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. దీంతో ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో మంత్రి రోజా పేరును ఫైనల్ చేస్తారా, లేదంటే మరొకరిని రంగంలోకి దించుతారా అన్న చర్చ జిల్లాలో జరుగుతోంది. నగరి నియోజకవర్గంలో రోజాపై వ్యతిరేకతతో మరోసారి అదే టికెట్ కేటాయిస్తే ఇబ్బందులు తప్పవని పార్టీ అధిష్టానం భావిస్తోంది. దీంతో రోజాని నగరి నుంచి తప్పించి ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే బాగుంటుందన్న
ఆలోచన చేస్తోందట వైసీపీ అధిష్టానం. రోజాకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇస్తే ఒంగోలు పార్లమెంటు పరిధిలోని రెడ్డి సామాజిక వర్గం కలిసి వస్తుందని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే స్థానికేతరులకు టికెట్ల కేటాయింపు విషయంలో అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలపై గుర్రుగా ఉన్న స్థానిక నేతలు మంత్రి రోజాను స్వాగతిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.